అందరికీ నమస్కారం. ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు మీ ఇంట్లో నిలవట్లేదా? మీ ఇంట్లో తరచూ ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయా? అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. లక్ష్మీదేవి నివసించే బీరువా విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల భారీ డబ్బు నష్టం ఏర్పడి మీ సంపాదనను ఆవిరిచేసి ఇంట్లో కష్టాలను నింపుతుంది. ఎంతటి కోటీశ్వరులైనా సరే బీరువా విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పేదరికం ఏర్పడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బీరువా విషయంలో పొరపాటును కూడా చేయకూడని ప్రమాదకరమైన తప్పులు ఏమిటి? అలాగే మీ ఇంటి సంపద బాగా పెరిగి త్వరగా ధనవంతులవ్వాలంటే ఏం చెయ్యాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. డబ్బును పెట్టే బీరువా విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మీ ఇంటికి అదృష్టం తలుపు తడుతుంది, ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. లేదంటే మీ ఇంటి ఆదాయం తగ్గిపోయి డబ్బు కష్టాలు ఏర్పడతాయి. బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు. కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బీరువాలో ఎలక్ట్రిక్ వస్తువులు మరియు ఇనప వస్తువులను పెట్టకూడదు. ఇలాంటి వస్తువులను బీరువాలో పెడితే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుంది. స్వస్తిక్ గుర్తుకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి మీ బీరువాపైన తప్పనిసరిగా గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. బీరువాపైన స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే మీ బీరువాలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మీ ఇంటిపై ఉంటుంది. అలాగే మనలో చాలామంది బీరువాపైన వస్తువులు పెట్టుకుంటారు. బీరువాపైన వస్తువులు ఉంటే లక్ష్మీదేవిపై భారం పడుతుందట. దీనివల్ల మీ ఇంటికి పేదరికం ఏర్పడుతుంది. కాబట్టి బీరువాపైన ఎలాంటి వస్తువులను పెట్టకండి. ఇక సెంటు సీసాలను కూడా బీరువాలో పెట్టకూడదు. దీనివల్ల వాస్తుదోషం ఏర్పడుతుంది. ఇక ఈశాన్యంలో పొరపాటును కూడా బీరువాను పెట్టకూడదు. ఈశాన్యంలో బరువైన వస్తువులు పెడితే మీరు సంపాదించిన డబ్బు మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా మీ డబ్బంతా వృధా ఖర్చయిపోతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం బీరువా పెట్టే దిశ చాలా ముఖ్యమైనది. ఇది మీ భవిష్యత్తును సూచిస్తుంది. అయితే సాధారణంగా నైరుతి మూలలో బరువైన వస్తువులు ఉండాలని చాలామంది నైరుతి దిశలో బీరువాను పెట్టుకుంటారు. కాని కుబేరుడు నివసించే ఉత్తర దిశలోనే బీరువాను పెట్టుకోవాలి. బీరువాను దక్షిణ గోడకు ఆనించి ఉత్తరముఖంగా తలుపులు ఉండాలి. ఇలా ఉత్తర దిశలో బీరువాను పెట్టుకుంటే డబ్బుపరంగా బాగా కలిసివచ్చి కుబేరులయ్యే అవకాశం ఉంటుంది. ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఒక ఎరుపు రంగు పట్టువస్త్రాన్ని మీ బీరువా లాకర్లో పెట్టి ఆ వస్త్రంపైన డబ్బును పెడితే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి సంపద పెరుగుతుంది. అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రంలో 11 రూపాయి బిళ్లలను మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది. ఇక చాలామంది మహిళలు బట్టల మధ్యలో లేదా పట్టుచీరల మధ్యలో డబ్బులు దాచే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం చాలా తప్పని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఎందుకంటే లక్ష్మీ స్వరూపమైన డబ్బును మనం ధరించే వస్త్రాలలో భద్రపరచకూడదు. లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశాలలో ఉంటుంది. కాబట్టి బీరువాపైన దుమ్ము లేకుండా ప్రతి వారానికి ఒకసారి బీరువాను శుభ్రం చేసుకోండి. ఇక ప్రస్తుత రోజుల్లో మనలో చాలామంది అద్దాలున్న బీరువాను ఎంచుకుంటున్నారు. కాని వాస్తు ప్రకారం బీరువా తలుపులకు అద్దం ఉండకూడదు. ఇది ధన నష్టానికి కారణమవుతుంది. బీరువా తలుపులకు అద్దాలు ఉండకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇక మనలో కొంతమంది డబ్బును వస్త్రంలో చుట్టి బీరువాలో పెట్టుకుంటారు. అయితే డబ్బును చుట్టే వస్త్రం నలుపు రంగులో ఉండకూడదు. నల్లటి వస్త్రంలో డబ్బును పెడితే ఆ డబ్బు వృధాగా ఖర్చయిపోతుంది. అలాగే మనలో చాలామంది పనికిరాని కాగితాలను అలాగే పాత బిల్లులను బీరువాలో భద్రపరుచుకుంటారు. కాని వీటివల్ల ప్రతికూల శక్తి వేగంగా పెరిగి ఇది మీ డబ్బు నష్టానికి దారితీస్తుంది. కాబట్టి పనికిరాని పేపర్లను బీరువాలో పెట్టకండి. లేదంటే తీవ్రమైన నష్టాలు ఏర్పడతాయి. బీరువా రంగు కూడా చాలా ముఖ్యమైనది. ఆకుపచ్చ రంగు కాని ఎరుపు రంగు బీరువా కాని ఇంట్లో ఉండాలి. అయితే పొరపాటును కూడా బీరువాకు నల్ల రంగు కాని నీలం రంగు కాని ఉండకూడదు. డబ్బు బంగారం ఉంచే బీరువాపైన ప్రయాణాలకు వాడే సూట్కేసులు, పనికిరాని అట్టపెట్టెలను పెట్టకండి. లేదంటే మీ ఇంటికి దరిద్రదేవత అడుగుపెడుతుంది. ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి. కాబట్టి ఒక గాజుగిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును పోసి ఆ ఉప్పుగిన్నెను మీ బీరువా కింద పెట్టుకోండి. ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటికిన్న దారిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం బాగా కలిసివస్తాయి.
ఇక ఇంటి తలుపులకు ఎదురుగా బీరువను పెట్టకూడదు. తలుపుకు ఎదురుగా బీరువా ఉంటే అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం బీరువా ఎప్పుడూ కూడా భూమికి కాస్త ఎత్తులో ఉంచాలి. కాబట్టి బీరువా కింద తప్పనిసరిగా ఒక స్టాండును పెట్టుకోవాలి. ఎంతో పవిత్రమైన బీరువాను ఖాళీగా ఉంచకూడదు. మీ బీరువాలో ఎంతో కొంత డబ్బు ఉండేలా చూసుకోండి. బీరువాలో డబ్బును పెట్టే ప్రదేశంలో లక్ష్మీ గణపతి ఫోటోను పెట్టుకోండి. లక్ష్మీ గణపతి ఆశీర్వాదంతో అధిక ధనం మీ ఇంటికి చేరుతుంది. డబ్బు, బంగారం, లక్ష్మీదేవి స్థానాలు. వీటికి విశేషమైన దైవత్వం ఉంటుంది. కాబట్టి మనం పడుకునే మంచంపైన కూడా బంగారం మరియు డబ్బును ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. మంచమనేది భోగస్థానం. అలాంటి ప్రదేశంలో దైవత్వం ఉన్న డబ్బును అలాగే బంగారాన్ని పెడితే లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. ఇక వాస్తు ప్రకారం పడగగదిలో బీరువా ఉండకూడదు. ఒకవేళ మీ పడగగదిలో బీరువా ఉంటే మంచానికి ఎదురుగా బీరువా లేకుండా చూసుకోండి. డబ్బును పెట్టే బీరువాలో కుబేర యంత్రాన్ని కానీ శ్రీయంత్రాన్ని కానీ పెట్టుకుంటే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అయ్యి త్వరలోనే కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది. బీరువాలో శ్రీయంత్రం పెట్టుకోలేనివారు 11 గోమతి చక్రాలను పెట్టుకోండి. డబ్బుపరంగా బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే మీ బీరువాలో గోవిందనామాల పుస్తకం ఉంటే చాలా మంచిది. బీరువాలో డబ్బులు దాచే ప్రదేశంలో గోవిందనామాల పుస్తకం ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది. అలాగే బీరువాలో డబ్బులు దాచే ప్రదేశంలో ఒక చిన్న కర్పూరం బిళ్లను పెట్టుకోండి. కర్పూరం సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం నాడు పసుపులో కొంచెం గంధం పొడి కలిపి ఒక చిన్న ముద్దలాగా తయారుచేసి మీ బీరువలో పెట్టుకోండి. తద్వారా మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు 5 తమలపాకులను స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఆ తమలపాకులను మీ ఇంటికి తెచ్చుకొని బీరువాలో పెట్టుకోండి. ఇక మీకున్న డబ్బు కష్టాలన్నీ క్రమక్రమంగా తొలగిపోయి జీవితంలో ఉన్నత స్థాయికి ఎడుగుతారు. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. విష్ణుమూర్తి ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ఒక రావి ఆకును తెచ్చుకొని ఆ ఆకుపైన గంధంతో ఊమని రాసి మీ బీరువలో పెట్టుకోండి. ఇక మీ కుటుంబంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే తామరగింజలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి మీ బీరువా లాకర్లో తామరగింజలు పెట్టుకోండి. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. తులసి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుంది. అయితే ఎండిపోయిన తులసి ఆకులకు కూడా చాలా పవిత్రత ఉంటుంది. కాబట్టి మీ బీరువాలో ఎండిన తులసి ఆకులు పెట్టుకుంటే ఖచ్చితంగా మీ ధనం రెండింతల్లో అవుతుంది. ప్రతి పౌర్ణమి నాడు బీరువాకు పూజ చేస్తే మీ ఇంటి సంపద బాగా పెరిగి అతి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పౌర్ణమి నాడు మీ బీరువాకు కుంకుమ బొట్లు పెట్టి సాంబ్రాణి ధూపం వెయ్యండి. విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. కర్పూరమంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత బీరువాకు కూడా హారతి ఇవ్వండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక నలుపు రంగు వస్తువులు, పగిలిన వస్తువులు, అలాగే చినిగిపోయిన వస్త్రాలను బీరువాలో పెట్టకూడదు. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన మందులను కూడా బీరువాలో పెట్టకూడదు. బీరువా విషయంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఖచ్చితంగా మీరు కుబేరులు అవుతారు. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.